అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ప్రేమికుల రోజున ప్రేమను అనుబంధాన్ని గులాబీ పూలతో వ్యక్తం చేస్తారు. అయితే గులాబీ రంగు బట్టి అర్థం మారుతుందట. కాబట్టి సరైన కలర్స్ ను ఎంచుకోవడం ముఖ్యం. ఏ రంగు పడితే ఆ రంగు గులాబీ ఇచ్చారంటే మీరు కష్టాలు కొనిపించుకున్నట్టే. మీది ప్రేమో, స్నేహమో, అమాయకత్వమో తెలియక అవతలి వారు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజమైన ప్రేమను వ్యక్తం చేయడానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎర్ర గులాబీ ఇచ్చేయండి. పింక్ రంగు గులాబీ అంటే అభిమానం, ప్రశంస, సౌమ్యత. ఇది స్నేహానికి, ప్రేమ ప్రారంభ దశలకు సరైనది. ఇక పసుపు రంగు గులాబీ స్నేహానికి ప్రతీక కనుక ప్రేమించే వారికి ఎల్లో రోజ్ ఇవ్వడం సరైనది కాదు. స్నేహం ముసుగులో ప్రేమ అంటూ అపార్థాలకు దారితీయొచ్చు. తెల్ల గులాబీ స్వచ్ఛత, అమాయకత్వానికి పేరు. కొత్త బంధాన్ని, జీవితంలో కొత్త పరిచయాలకు గుర్తుగా వీటిని ఇస్తూ ఉంటారు. మీ అమాయకత్వాన్ని ఇది ఎదుటి వారికి తెలియజేస్తుందట. ఇక మీ ఉత్సాహాన్ని, అభిరుచిని వ్యక్తపరచాలనుకుంటే ఆరెంజ్ కలర్ గులాబీలు సరైన ఎంపిక. ఎదుటి వారి పట్ల మీకున్న గాఢ ప్రేమను తెలియజేస్తాయి. లావెండర్ గులాబీ ఇది ఇవ్వడం చాలా అరుదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పాల్సి వస్తే ఈ రంగును ఎంచుకోండి. లావెండర్ మీ సున్నితత్వాన్ని ఎదుటి వారికి తెలియజేస్తుంది. పీచ్ కలర్ గులాబీలను ఎదుటి వారికి మంచి జరగాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఇస్తుంటారు. కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా మీ పార్ట్నర్ కు పీచ్ కలర్ గులాబీ ఇవ్వచ్చు. ప్రేమకు పువ్వులు ఎప్పుడూ అందమైన సందేశాన్ని అందిస్తాయి. ప్రేమను పంచుకోవాలనుకునే వారు సరైన గులాబీని ఎంచుకొని మీ భావాలను వెల్లడించండి.